ఇప్పుడు మనం ఈ క్యాంపస్లో సంబంధించిన సిఎస్సి డిపార్ట్మెంట్కి సంబంధించిన ల్యాబ్లో అయితే ఉన్నామండి. సో ఈ ల్యాబ్లో ఆల్రెడీ మనకి ఐబీఎం లాంటి టాప్ కంపెనీస్ నుంచి ట్రైనర్స్ అయితే వచ్చారు. సో వాళ్ళు ట్రైనింగ్ అయితే ఇస్తున్నారండి. సో ఇప్పుడు వాళ్ళతో ఒకసారి మనం డిస్కషన్ అయితే చేద్దాం. హాయ్ సార్. సో మీరు ఇప్పుడు ఐబీఎం లాంటి టాప్ కంపెనీస్ నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన మోటివ్ ఏంటి సార్? అంటే మీకు Actually, we are coming from IBM. Okay. So we are giving to students some certification training. Why? Because of normal certificate ki IBM certificate చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో నార్మల్ సర్టిఫికేట్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం ఒక సర్టిఫికేషన్ స్టూడెంట్ అనేది చేసిరంటే మన ఐబీఎం నుంచి చేస్తే అది ఎలా ఉంటుంది అంటే వాళ్ళ రెజ్యూమ్ అనేది వెయిటేజ్ ఉంటుంది. సో నెక్స్ట్ వీళ్ళు రెజ్యూమ్ వెయిటేజ్ నెక్స్ట్ వీళ్ళు ఏదైనా సమ్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారంటే సో ఆ ఇంటర్వ్యూలో నార్మల్ సర్టిఫికేట్ ఒక ఫిల్టర్ చేస్తారు, ఐబీఎం ఉంటుంది ఒక ఫిల్టర్ చేస్తారు. సో వీళ్ళకి ఆ రెజ్యూమ్లో వెయిటేజ్ పెరిగి షార్ట్ లిస్ట్ త్వరగా అవుతారు. సో అంటే ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరికీ ఇస్తారండి, లేకపోతే ఓన్లీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రమే? ఫస్ట్ ఇయర్ నుంచి త్రూ 8 సెమిస్టర్స్ అంటే ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ వరకు మనం ఇస్తాం. ఎవ్రీ సెమిస్టర్ టెక్నాలజీ చేంజ్ అవుతుంది బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. సో ఫస్ట్ సెమిస్టర్లో బేసిక్ మనకి పైథాన్ జావా ఉంటుంది. సెకండ్ సెమిస్టర్లో కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కావాలి, డేటా విజువలైజేషన్ విత్ పైథాన్. సో లైక్ ఆర్డే బిఎంఎస్. సో అలా మనకి నెక్స్ట్ ఏఐ ఎంఎల్. సో బేస్డ్ ఆన్ సిఎస్సి ఫ్యామిలీ కంప్లీట్గా అనేది మీరు అంటే ప్లేస్మెంట్కి సంబంధించిన క్యాపబిలిటీ అనేది మీరు ప్రొవైడ్ చేయండి. అంటే ఇప్పుడు వీళ్ళకి సర్టిఫికేషన్ చేస్తారు. సో సెకండ్ ఇయర్ ఆర్ ఫోర్త్ సెమిస్టర్ ఫిఫ్త్ సెమిస్టర్లో మనం హ్యాక్థాన్ అనేది కండక్ట్ చేస్తాం. హ్యాక్థాన్ కండక్ట్ చేసి సో ఆ టైంలో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిల్టర్ చేసి వాళ్ళని సమ్ ఐబీఎం మెయిన్ క్యాంపస్కి తీసుకెళ్తాం హ్యాక్థాన్లో. సో అక్కడ అరౌండ్ మనకి ఐబీఎం మెయిన్ సిఇఓ నుంచి అందరూ కూడా అక్కడే ఉంటారు. సో వాళ్ళందరూ అరౌండ్ 100+ కాలేజెస్ కూడా ఉంటాయి ఆ టైంలో. సో వాళ్ళతో పాటు వీళ్ళు అక్కడ చేస్తారు. సో వీళ్ళ హ్యాక్థాన్ కంప్లీట్ అయితే వీళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది. ఎట్ ఏ టైం అక్కడ వీళ్ళు చేసింది ఓకే అది కరెక్ట్గా ఉన్నది ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ అయితే ఫస్ట్ ఏమన్నా వస్తే అక్కడే వీళ్ళని డైరెక్ట్ హైర్ చేసుకుంటారు. థర్డ్ ఇయర్లో ఉండగానే హైర్ అయ్యే ఛాన్స్ ఉన్నది వీళ్ళకి. ఓకే అంటే థర్డ్ ఇయర్లో ఉండగానే ఇక్కడ హైరింగ్ అనేది జరుగుతుంది. ఓకే. సో అలాంటి ఇప్పుడు కొంతమంది పూర్ స్టూడెంట్స్ ఉంటారు, అంటే లైక్ ఇప్పుడు ఎడ్యుకేషనల్ పరంగా కొంతమంది హై ఉంటారు. సో వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు? సో మనం స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తాం. సో మనకి ఇక్కడ వచ్చిన స్టూడెంట్ అది పూర్ అయినా సో తనకు ఆల్రెడీ స్కిల్ ఉన్నా సరే మనం బేసిక్ నుంచి చెప్తాం. సో పైథాన్ చెప్పాలంటే డైరెక్ట్ పైథాన్ కాకుండా ముందు దానికి బేసిక్ సి ఏంటి, C++ పైథాన్ స్టార్ట్ చేస్తే సో తనకు ఆటోమేటిక్గా అసలు కంప్యూటర్ అసలు ఏంటి ఎలా ఆన్ చేయాలి ఏంటి బేసిక్ నుంచి చెప్తాం. బేసిక్ లెవెల్ నుంచి మీరు బేసిక్ లెవెల్ నుంచి మనకు ట్రైనింగ్ అవుతుంది. సో తనకి 40 hours కంప్లీట్ అయ్యేసరికి తనకు ఒక స్కిల్ ఉంటుంది. సో ఏం చేయాలి ఏంటి అనేది. సో అది కంప్లీట్ అయిన తర్వాత మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. MCQs ఉంటుంది, ఆన్లైన్ టెస్ట్. సో ఆన్లైన్ టెస్ట్ అంటే ఎట్లాంటి వీక్లీ మంత్లీ ఎట్లా కండక్ట్ చేస్తారా? నో సార్, బేస్డ్ ఆన్ మాడ్యూల్ సార్. ఎవ్రీ మాడ్యూల్కి ఒక్కొక్క టెస్ట్ ఉంటుంది. మాడ్యూల్ ప్రకారం మీరు కండక్ట్ చేస్తారు. అరౌండ్ ఇప్పుడు పైథాన్ ఉందంటే ఫర్ సపోజ్ మనకి 8 or 10 మాడ్యూల్స్ ఉంటాయి. సో ఎవ్రీ మాడ్యూల్కి ఒక్కొక్క టెస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ మాడ్యూల్ కంప్లీట్ అయిందంటే టెస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ వస్తుంది. సో అలా లాస్ట్కి ఫైనల్ టెస్ట్ అనేది పెడతాం మనం. సో ఫైనల్ అంటే ఇప్పుడు ఆ పర్సంటేజ్లో ఇప్పుడు కొంతమంది సో మీరు అనుకున్న రీచ్ కాకపోతే పర్సంటేజ్ తక్కువ వచ్చి ఉంటుంది కొంత. సో వాళ్ళని ఎలా ట్రీట్ మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి అది ఫస్ట్ నుంచి ట్రైనింగ్ మాడ్యూల్ ట్రైనింగ్ ఇస్తాం. సో లాస్ట్ వచ్చేసరికి ఫైనల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ ఫైనల్ టెస్ట్లో ఎలా అంటే అబోవ్ 70% ఉన్నదంటే వాళ్ళకి సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. అబోవ్ 70%. సో ఫైనల్కి వచ్చేసరికి ఆల్రెడీ స్టూడెంట్స్ మనం ట్రైన్ చేస్తాం, మన ట్రైనర్స్ ఉంటారు కాబట్టి సో ఎవ్రీవన్ 70% అబోవ్నే ఉంటారు. అరౌండ్ 90, 95, 100 కూడా ఉంటారు. సో వాళ్ళకి లాస్ట్లో సర్టిఫికేట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. సో అంటే ఇయర్ మీరు స్టార్ట్ చేశారా అంటే ప్రీవియస్ ఇక్కడ స్టార్ట్ చేయబట్టి ట్రైనింగ్ మీరు? సో ఇయరే. సో ఎవరైనా ప్లేస్ అయ్యారా? ఇంత ఇంకా లేదు సార్, ఫస్ట్ ఇయర్ ఇది ఫస్ట్. ఓకే ఇయర్ ఇప్పుడు వస్తారు. అయ్యేసరికి మనకి కంప్లీట్ డేటా వస్తుంది. వీళ్ళు ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయితే మీకు డేటా వస్తుంది. సో ఇందులో ఉన్న టాప్ మెంబర్స్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు మీ కంపెనీ. సో బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. సో బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని ఐబీఎం లాంటి టాప్ కంపెనీస్లో వాళ్ళు రిక్రూట్ అనేది చేసుకుంటారండి. ఈ ట్రైనింగ్ అనేది ఓన్లీ బీటెక్ వాళ్ళకే ఇస్తారండి, లేకుంటే డిప్లొమా కూడా ఈ కాలేజ్లో ఉంది కాబట్టి సో వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తారా? ఈ ట్రైనింగ్ అనేది బీటెక్, డిప్లొమా, BCA ఎవరికైనా ఇస్తాం. బట్ ఈ కాలేజ్లో డిప్లొమా ఉంది కాబట్టి డిప్లొమా కూడా మనం ఇస్తాం. సో ఫస్ట్ సెమిస్టర్ నుంచి 7th సెమిస్టర్ వరకు కూడా ప్రతి సెమిస్టర్ వాళ్ళకి కొత్త కొత్త టెక్నాలజీస్ నేర్చుకుంటారు. లాస్ట్ 7th సెమిస్టర్లో మనకి ఈ 7 సర్టిఫికేట్స్తో పాటు ఒక ఫైనల్ సర్టిఫికేట్ వస్తుంది IBM నుంచి. సో వీళ్ళు ఏమేమి సర్టిఫికేషన్స్ ఇప్పుడు దాకా చేశారనేది.
సో ఇప్పుడు వరకు చేసిన సో ఫర్ సపోజ్ ఫస్ట్ సెమిస్టర్ పైథాన్ చేసి సెకండ్ సెమిస్టర్ జావా థర్డ్ RDBMS సో అవన్నీ కలిపి అట్ ఏ టైం ఒక ఫైనల్ సర్టిఫికేట్ వస్తుంది లైక్ మనకి ఒరిజినల్ డిగ్రీ ఉంటుంది కదా సో అలా ఒక ఫైనల్ సర్టిఫికేట్ వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఓకే, అంటే ఇప్పుడు డిప్లొమా 3 years కంప్లీట్ చేశారు. సో కంప్లీట్ చేసిన తర్వాత మీరు ట్రైనింగ్ ఇచ్చారు కదా వాళ్ళు 3 years. సో 3 years ట్రైనింగ్ తర్వాత వాళ్ళని ప్లేస్ చేసుకుంటారా అంటే డిప్లొమా సర్టిఫికేట్ బేస్ చేసుకొని? డిప్లొమా సర్టిఫికేట్ బేస్ చేసుకుంటే వాళ్ళ లాస్ట్లో మనం ప్రాజెక్ట్ ఇస్తాం కదా అది ఫుల్ఫిల్గా చేస్తే ఛాన్స్ ఉంటుంది. లేదంటే సెకండ్ ఇయర్లో వాళ్ళు హ్యాకథాన్ ఉంటుంది కదా చెప్పాను. సో హ్యాకథాన్ బట్టి మనం తీసుకుంటాం. వాళ్ళ స్కిల్ బేస్డ్ వాళ్ళ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ మనకి మనం ఇచ్చిన డిప్లొమాలో ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సో అది వాళ్ళు కంప్లీట్ చేస్తే సో 3 years తర్వాతే వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో 3 years డిప్లొమా తర్వాత కూడా వాళ్ళు కనుక మంచి స్కోర్ కనుక చేసినట్టయితే సో వాళ్ళకి IBM లాంటి టాప్ కంపెనీస్లో కూడా వాళ్ళు ప్లేస్ అవుతారండి డిప్లొమా తర్వాత. సో ఇదండి ఇప్పుడు మనం క్యాంపస్ సంబంధించిన CSC డిపార్ట్మెంట్ గురించి ఇక్కడ ఇచ్చిన IBM లాంటి టాప్ కంపెనీస్ నుంచి వచ్చి ఇక్కడ ట్రైన్ ఇస్తున్న ట్రైనర్తో అయితే మనం ఇప్పుడు మాట్లాడాం. సో అలానే నెక్స్ట్ ల్యాబ్కి అయితే వెళ్దాం.